పర్మిషన్ ఇవ్వదు కాబట్టి అని చెప్పి క్లియర్ కట్ గా కేసీఆర్ చెప్పారు కాబట్టి. ఒక్క నిమిషం యాదగిరి గారు, శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆశా గారు. మొత్తం మీ చేతిలోనే ఉంది. అధికార పార్టీ 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. లాస్ట్ టర్మ్ లో కూడా ముందస్తుకు వెళ్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ ని తలపడ్డారు. అంటే అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి, రాష్ట్రాన్ని ఇచ్చింది మేము అంటే లేదు, రాష్ట్రాన్ని తెచ్చుకుంది మేము, బలిదానాలు చేసింది మేము అంటూ కూడా అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. ఎట్టకేలకు 10 సంవత్సరాల తర్వాత అనుకోని మలుపు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీకు తెలుసు ఈక్వేషన్స్ ఏంటి అనేది చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది కూడా. అప్పటి వరకు ఎటువంటి బలం లేనటువంటి, అంటే అంత అధికారంలోకి వస్తామన్నటువంటి పరిస్థితి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అధికారంలోకి రావడం ఇవన్నీ చూస్తున్నాం మనం. 4వ తేదీ తర్వాత చాలా మార్పులు ఉండబోతున్నాయి అనేది రెండు పార్టీలు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కామెంట్స్. ఏం చెప్తారు? ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి నిజంగానే దిగిపోతున్నారా? మీ పార్టీలో అంతమంది మంత్రులు ఉన్నారు, మనం చూసాం ప్రతి విషయంలో కూడా ఫైట్ నడుస్తూ ఉంటుంది. మేమంటే ఎక్కువ అనే విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అసెంబ్లీ వేదికగానే రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ నాకిసే తప్పేంటనే అంత స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. మాట్లాడే స్వేచ్ఛ కావచ్చు, చెప్పే స్వేచ్ఛ కావచ్చు. సో రేవంత్ రెడ్డిని దించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలా పేర్లు మనకి సీఎం రేస్లో కనిపించే భట్టి కావచ్చు. సో వాళ్ళలో ఎవరో ఒకరు అవుతారు, లేదంటే అసలు ఆ పార్టీయే కూలిపోయే అవకాశం ఉంది 4th రిజల్ట్ తర్వాత 5th రోజు ఏం జరగచ్చు అనేది. ఆశా గారు, ముందు ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. బీజేపీ నాయకుని పేరు ఏంటి ఆశా గారు? కృష్ణారెడ్డి గారు. ఓకే. అయితే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా గతం నుంచి లోపాయి ఒప్పందకారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇద్దరి భాష కూడా, అటు కృష్ణారెడ్డి గారు కానీ ఇప్పుడు మల్లెపాక యాదగిరి గారు కానీ మాట్లాడేది ఏమంటే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ 5-6 నెలల అధికారం వచ్చింది, దాన్ని బట్టి వాళ్ళకి ఎప్పుడైనా సరే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూలుతుంది. మొదటి నుండి వీళ్ళ భాష, వీళ్ళ ఆలోచన అంతా ఇదే ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా ఉంది, ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బందులు లేవు. మొత్తానికి వీళ్ళు అనుకున్నట్టు రేవంత్ రెడ్డి ఏదో బీజేపీ పోతాడు, లేకపోతే ఇంకేదో పోతాడు. రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పడం జరిగింది, నేను అంచెలంచెలు ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది, నాకు ఇంతకంటే ఇంకా గొప్ప పదవి ఏం అవసరం లేదు, ఈ చిన్న వయసులో ఈ పిల్లగాడు మంచి చేసిండు అని ప్రజలు అనుకుంటే ఇంతకంటే నాకు సంతృప్తి ఇచ్చేది ఏమీ లేదు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు అధిష్టానం కానీ, ఆశా గారు మీరు అన్నట్టు 2.5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆయన పిసిసి అధ్యక్ష పదవి చేపట్టిండో ఆ రోజే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చింది. దాని తర్వాత పూర్వవైభవం వచ్చింది. ఆ రోజే నిర్ణయం అయిపోయింది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుందని. ఇది జరుగుతున్న పరిస్థితి. అయితే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీదే అవాకులు చెవాకులు చెప్పడము, లేకపోతే మొత్తానికి ఈ 6 నెలల మొత్తానికి 9.5 సంవత్సరాలు ఇటు బీఆర్ఎస్ కానీ 10 సంవత్సరాల బీజేపీ కానీ వాళ్ళు చేయలేనిది, చేతగానిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే ఈర్ష్యతోని, అక్కస్తోని వీళ్ళు మాట్లాడే భాష. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చాలా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. జరిగేటువంటి కామెంట్స్ కానీ, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ మనం అన్నాం మొత్తం అంతా కూడా రేవంత్ రెడ్డి కనిపించారు. అంటే అగ్రనాయకులు బీజేపీ పార్టీలో ఏ స్థాయిలో వచ్చారు, ఇటుపక్క కేటీఆర్, హరీష్ రావు ఎటువంటి పాత్ర పోషించారో, కేసీఆర్ బస్ యాత్ర పక్కన పెడితే, ఇటు పక్క మొత్తం అంతా తానే తన 2 భుజాల మీద పార్టీని మోసి ముందు తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. ఎక్కడ మినిస్టర్స్ ఆ స్థాయిలో పార్టిసిపేట్ చేయలేదు, లోకల్ ఎమ్మెల్యేస్ కూడా రాలేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. తిరుమల వెళ్ళి ఒక మాట చెప్పున్నారు రేవంత్ రెడ్డి, ఏదైతే రిజల్ట్ తర్వాత ఏపీలో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వెళ్ళి కలుస్తామని చెప్పి, అది సీఎం హోదాలో కలుస్తారా లేదనేదే కదా అసలు ప్రశ్న అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటేమంటే, ఇప్పుడు ఊహాగానాలు, రేపు తెలుగుదేశము మిత్రపక్షం గెలుస్తుంది అనేది ఇప్పుడు అంచనాలు ఉన్నాయి. అయితే మీరేమో ఇది అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు స్పష్టంగా మళ్ళీ
జగన్ సర్కార్ అంటున్నారు. సరే బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లాగో జగన్ తోని కేసీఆర్ గారు మొత్తానికి అంటే వాళ్ళు మీరు చంద్రబాబుతో లోపాయకారంగా ఒప్పందంతో ఉన్నారా? చంద్రబాబు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబుతోని గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికలకు పోవడం కూడా జరిగింది. నాయకులు నేను ఏమంటున్నానంటే వ్యక్తిగతంగా మీరు ఇప్పుడు ఎట్లా ఏం జనరల్ గా పబ్లిక్ లో చెప్పేది వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీలు చెప్పేది ఏంటంటే చంద్రబాబుకి రేవంత్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి. ఎస్ ఉన్నాయి, నేను దాంట్లో దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో మళ్ళీ ఏపీ పాలిటిక్స్ కి వెళ్తున్నారు కానీ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కావచ్చు, నామినేషన్స్ లో కావచ్చు, గెలిచిన తర్వాత కావచ్చు, మనకి ఏ జెండాలు కనిపించినాయో ఏం చేశారో అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్ని మనం గతంలో ఆడుకున్నాం. కానీ తిరుపతిలో చెప్పినటువంటి కామెంట్ కి మేము ఫలితాల తర్వాత కలుస్తామంటే సీఎం హోదాలోనే కలుస్తారా అనేది ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఆశా గారు మీరు సరే ఏ జెండాలు కలిసినా ఏదంటే అభిమానం అనేది ఒకటి ఉంటుంది ఆశా గారు. ఆ అభిమానము ఇప్పుడు గతంలో ఆయన వేరే పార్టీలు ఉండే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, అప్పుడు పచ్చ కండు వేసుకుంటూ వచ్చి ఈరోజు ట్రై కలర్ కండు వేసుకుంటూ ఆయన ముందుకు ఓపెన్గా చంద్రబాబు గారితో మాట్లాడి ఆ పార్టీకి రిజైన్ చేసి ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణలో మనుగడ లేదు, నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నాను చెప్పి మరీ వచ్చి ఈరోజు ఛాలెంజింగ్గా పార్టీని ముందు తీసుకుపోయిండు. మీరు అన్నట్టు అందరి నాయకులను కలవడం జరిగింది. నేను జూనియర్ అయినా పర్వాలేదు, సీనియర్లను అందరినీ వెళ్ళి కలుస్తా అన్నాడు, ఇంటింటికి వెళ్ళి నాయకులు యాదగిరి గారు ఒక కామెంట్ చేస్తున్నారు. చెప్పండి. నేను అంటే మీరు లేట్ గా జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి ఏమంటున్నారంటే మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడలేదు, లేదంటే మా పార్టీ నుంచి నాయకుల్ని పంపించి రండి అని చెప్పి మాట్లాడలేదు. స్వయానా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో వెళ్ళి మాట్లాడి పార్టీలో చేరికలు చేర్చడం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ స్థాయిలో చేయడం అనేది క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్న కేసీఆర్ ఏం జరిగింది అనేది కేసీఆర్ తెలుసు. కేసీఆర్ ఇంట్లో పండుకొని నాకు ప్రజలకు ఏం అవసరం ఉందో నాకు అంతా తెలుసు అన్నాడు. కానీ అదే గతంలో మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజా దర్బార్ అనేది పెట్టి ప్రజలను కలిసిండు, లాబీలో కలిసిండు, లేకపోతే జనరల్ పబ్లిక్ని ఈ టైంకి అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 8-8:30 నుండి 9 వరకు ఖచ్చితంగా జనాలతో ఫీడ్బ్యాక్ తీసుకుండు. ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని లేకపోతే ప్రగతి భవన్లో వండుకొని నాయకులను లాక్కోవడం అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ చేయలేదా? ఈరోజు కేసీఆర్ని బట్టలిప్పి కొట్టి ఉరికిపిస్తా అన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మంత్రిని చేసిండు కదా, మరి అక్కడ వాళ్ళకి చెప్పడానికి ఇది లేదా? అంటే అంటే ఎవరు కొడతారు అనుకుంటే ఎవరిని తిడతారు అనుకుంటే వాళ్ళని పిలుచుకొని మట్టుకు లోపల పెట్టుకోవాలి చెప్తున్నారు. కానీ ఎందుకో మల్లారెడ్డి దగ్గర బ్రేక్ పడుతుంది అనేది బయట నుంచి వస్తున్నటువంటి మాట. మల్లారెడ్డి వస్తారన్నా, ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లారిటీగా చెప్పేస్తున్నారు నేను ఎందుకు వెళ్తారు మా పార్టీని వదిలని చెప్తున్నారు. కానీ గతంలో ఏదైతే ఒక గేట్ తెరిచామని చెప్పినప్పుడు మల్లారెడ్డి కూడా రాబోతున్నారు, ఎందుకంటే అక్కడ జరిగినటువంటి వివాదాలు కావచ్చు. ఆశా గారు ఒక ఇద్దరు బీఆర్ఎస్ లోకి ఉన్నలోని ఒక ఇద్దరు ముగ్గురిని రేవంత్ రెడ్డి గారు చేర్చుకోరు, ఇది ఇక ఆన్ రికార్డ్ అనుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మల్లారెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు. మల్లారెడ్డి గారికి ఇక్కడ అవకాశం లేదని చెప్పిన తర్వాతనే మా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మోకరిల్లిన పరిస్థితి ఉంది. కానీ ఫిర్వి లేదు. సో రావడానికి ప్రయత్నించారు మీ పార్టీలోకి 101% అని వెళ్ళి మాట్లాడాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి అట్లనే మాట్లాడతాడు. మల్లారెడ్డి ఎందుకంటే పాలు అమ్మిండు, పూలు అమ్మిండు కాబట్టి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. ఆయనకు అన్ని కళలు ఉన్నాయి. గురించి ఏం చెప్తారు? సన్న బియ్యానికేనా మొత్తం అన్ని వడ్లకి ఇస్తున్నారా? బీఆర్ఎస్ ఇప్పుడు తీసుకున్నటువంటి స్టాండ్ బోనస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అదే అమ్మేసి ఈరోజు భారత రాష్ట్ర సమితి అన్నారు. ఇప్పుడు మల్లపాక యాదగిరి గారు ఏం చెప్తుండ్రు, మేము ప్రాంతీయ పార్టీ అని చెప్తుండ్రు. మరి మీరు ఏ స్టాండ్లు ఉన్నారు మీకే తెలియదు. అటువంటిప్పుడు ఇంకా నేను కొత్తగా చెప్పేది ఏముంది? సొంత ఇదే కేసీఆర్ చెప్పకముందే నేను చెప్పడం జరిగింది మన ఐ న్యూస్లోనే. ఎందుకంటే ఒక్కసారి ఒక పార్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యి లేకపోతే దాన్ని వేరే పేరు మారిస్తే మళ్ళీ బ్యాక్ పోవడానికి లేదు. సేమ్ అదే పేరు మీద ఇంకొకళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ కి పోవడానికి ఏ రకమైన అవకాశం లేదు. కేసీఆర్ తర్వాత చెప్పిండ్రు ఆశా గారు, మనం ఇదే ఐ న్యూస్ లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ అసోసియేషన్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే పార్టీ రిజిస్ట్రేషన్స్ కానీ కొంచెం మాకు సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే యువజన కాంగ్రెస్ కానీ లేకపోతే యూత్ అసోసియేషన్స్ కానీ. అయితే బోనస్ గురించి మీరు ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి మంత్రివర్గంలో మటుకు సన్నవడ్ల గురించి మేము ఇస్తామని చెప్పినారు. తర్వాత ప్రెస్ మీట్కి వచ్చిన తర్వాత మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మా మిగతా మంత్రివర్గుల ఎవరైతే కూర్చున్నారో ఆ ప్రెస్ మీట్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు లేరు. సో ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడి తర్వాత వీళ్ళని కూడా చూస్తాం. క్లారిటీ ఇస్తున్నారు, లేదు అన్ని ధాన్యానికి ఇస్తాము, సన్న బియ్యానికి కాదు,
Yes, అదే బోనస్ అని చెప్తున్నాను. చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి Clarity గారు ఏనా? కూడా ప్రెస్ మీట్ లో వచ్చి అదే చెప్పడం జరిగింది. సరే ముందు మంత్రివర్గ నిర్ణయంలో సన్నవదికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాము, కానీ దీనికి కూడా ఆలోచించి దీనికి కూడా అధికార ఇస్తాం. పార్టీ ఈ విధంగా మాట మారుస్తుందనడానికి అదే ప్రతిపక్షం చెప్తోంది. మీరు గతంలో మేము బోనస్ ఇస్తామని చెప్పున్నారు కానీ ఈ వడ్లకని కానీ దీనికి కానీ సెపరేట్ గా కేటగిరైజ్ ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ సన్న బియ్యానికి అని చెప్పి లేవనెత్తి ఒక అంశాన్ని చెప్పడమేమో 6 గ్యారెంటీలు అమలు చేశామంటారు, కానీ చేసే వాటిలో ఏ స్థాయిలో జరుగుతుందో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆశా ప్రతి అంశంలో కూడా పూర్తిగా గతంలో ప్రజలు నమ్మించారు, మెయిన్ గా రైతులను కూడా నమ్మించారు, కానీ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే అటువంటిది ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు గతంలో ఇటు బీఆర్ఎస్ కి ఏ రకమైన నైతిక విలువలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ రైతులకి వాళ్ళు 9.5 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏంది, ధాన్యం తడుస్తుంటే కూడా పట్టించుకునే నాదులు లేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తడిసిన ధాన్యాన్ని కూడా కొనండి, ఒక్క గింజ కూడా వదలకుండా కొనండి, ఒకవేళ మొలకలెత్తిన ధాన్యం కూడా మీరు అదే రేట్ ఇచ్చి కొనండి అని చెప్పి అధికారులకు ముందు చెప్పున్నారు కొనండి అని చెప్పి. ప్రెస్ మీట్ లేదండి ఆశా గారు. ఆల్రెడీ ఎవరికైతే కొన్నారో కొన్న తర్వాత ఆ ధాన్యం ఏదైతే కొన్నారో ఆ మెట్రిక్ ధాన్యాలు కొన్నాక 3 రోజులలోనే వాళ్ళకి డబ్బులు పడింది. ఈ గత ప్రభుత్వాలలో ఎప్పుడు కూడా 3 రోజులలో పడింది లేదు. అన్నిటికీ బోనస్ అనేది ఇస్తారు, ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే. ఓకే, ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు 3 పార్టీల గురించి విన్నాం, చూద్దాం.